యువత ముందుకు వచ్చి హాస్టల్స్ను దత్తత తీసుకుని పిల్లలకు సేవ చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. పిల్లలకు సేవ చేస్తే భగవంతుడికి సేవ చేసినట్లే, మానవ సేవయే మాధవ సేవ అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా నాసరపుర కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ స్కూల్లోని విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ డిసెంబర్ 31 దావత్లను బంద్ చేసి ఆ డబ్బులతో హాస్టళ్లను దత్తత తీసుకుని రాష్ట్రంలోని యువజన సంఘాలకు పిలుపునిచ్చారు. ఇక చలికాలంలో హాస్టల్స్లో వేడి నీళ్లు రాక ప్రభుత్వం దుప్పట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు తెలిపారు. గత 4 నెలల నుంచి మెస్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ ఛానల్ పెట్టి రాష్ట్రంలో ₹1 బిల్లు పెండింగ్ లేదని శాసనసభ సాక్షిగా చెప్పారని ప్రస్తావించారు. ఇదేనా గ్రీన్ ఛాలెంజ్ అని ప్రశ్నించారు హరీష్ రావు. జీతం ఆగొచ్చు కానీ మెస్ బిల్లులు మాత్రం ఆగవు అన్న సీఎం మాట ఏమైందని నిలదీశారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతులు గడప దాటం లేదని విమర్శించారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు అసలు పరిపాలన మీద మీరు పట్టు కోల్పోయారా? పరిపాలన మీద మీకు ఇంకా పట్టు రాలేదా? ఎందుకు మీరు ఫెయిల్ అవుతున్నారు? అసెంబ్లీలో చెప్పిన దానికి అమలుకు దిక్కు లేకపోతే మీ మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? ఇప్పటికే బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారెంటీలు ఉత్తయ్య అయిపోయినాయి. బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారెంటీలకు అద్ది లేదు, గడ్డి లేదు. నిజంగా అసెంబ్లీలోకి పిల్లలకి ఇచ్చే మెస్ ఛార్జీల విషయంలో కూడా మాట నిలుపుకోనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నది. బాధ కలిగేది ఏంటంటే మొన్న మెస్ ఛార్జీలు 7వ తరగతి దాకా ₹1330 పెంచారు. కానీ ఈ పిల్లలకు ఈ రోజు కూడా ₹1050. ఇంకా మెస్ ఛార్జీలు కూడా పెంచలేదు. అంటే ఈ పిల్లలు తెలంగాణ పిల్లలు కాదా? ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు కదా? ఇంకా వీళ్ళకి రూపాయి ఎక్కువ ఇవ్వాలి కదా? 1050 ఇస్తే ఎట్లా? అది అప్ టు 7th క్లాస్ ₹1330. 8th క్లాస్ పిల్లలకైతే ₹1550 ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అటు 8th పిల్లలకు కానీ అప్ టు 7th పిల్లలకు కూడా మెస్ ఛార్జీలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెరగలేదు. నేను ముఖ్యమంత్రిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీనికి విద్యాశాఖకి ఏమో మంత్రి లేడు, ఆయనే అన్ని, ఆయన మంత్రి ఉంటాడు, ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు. ఆయన శాఖలోనే ఇవాళ ఆయన ఇచ్చినటువంటి మాటను అధికారులు అమలు చేస్తలేరు. అంటే అది ముఖ్యమంత్రి అంటే అధికారులకు భయం లేదా? లేదు, ముఖ్యమంత్రి గారు ఉత్తుత్త మాటలు చెప్తుంటారు. ఎక్కడో తేడా ఉన్నది. ముఖ్యమంత్రి మాటకి ఇంత విలువ లేకుండా ఎందుకుంటుంది అని అడుగుతా ఉంటారు. నువ్వే బయట చెప్పేది ఒకటి, లోపల ఉత్తుత్తగా చెప్పినా అని చెప్తున్నావా? లేదు, నీ మాట మీద అధికారులకు భయం లేదా, లేదా విలువ లేదా? ఏంటి సమస్య? ఎందుకు ఇంకా ఈ రోజు కూడా 4 నెలల మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయని నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెక్కడెక్కడ మెస్ ఛార్జీలు పెండింగ్ లో ఉన్నాయో ఇచ్చిన మాటలు చెప్పుడు కాదు, అమలు చేస్తే గౌరవం పెరుగుతుంది.